సమాధికి వెళ్ళి తిరిగి లేచిన తర్వాత తనని వెతుక్కుంటూ వచ్చిన వారికి ఎదురెళ్ళాడంటే ఆమె తన మీద పిచ్చి ప్రేమ కలిగి ఒకరితో ఒకరు అదే మాటలు చెప్పుకుంటూ ధ్యానిస్తున్న వారికి ప్రత్యక్షమయ్యాడు అంటే దే డిజర్వ్ ఇట్. వీళ్ళు దర్జాగా గదిలో తలుపులేసుకొని కూర్చొని అది కూడా భోజనం చేస్తున్నారంట. వారు భోజనమును కూర్చున్నప్పుడు యేసు గదిలోనికి వెళ్ళాడు. యేసుక్రీస్తు పునరుత్థానాన్ని వాళ్ళు నమ్ముంటే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. నమ్మకపోతే బాబాయ్ మా ప్రభు చచ్చిపోయాడని ఏడుస్తూ ఉండాలి. రెండూ లేవు బ్యాచ్కి. ప్రభు నన్ను క్షమించును గాక. ఆయన తిరిగి లేచాడని నమ్మకం ఉంటే కనుక ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన దర్శనం కోసం ఎదురు వెళ్ళాలి. పోనీ లేదు నా అయిపోయింది, ఘోరం జరిగిపోయింది, నా ప్రభు చచ్చిపోయాడు అనేవి అవిశ్వాసాలు ఉంటే కనీసం ఆ ఏడుపన్నా ఉండాలి. ఈ ఏడుపు లేదు, ఆ ఎక్స్పెక్టేషన్ లేదు. మనలో కొందరు వలె స్తబ్దుగా ఉన్నారంతే. ప్రభు అందరినీ కాపాడుగాక. దీనికి మట్టికి రెడీగా ఉంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు అసలు ఆ సందిగ్ధావస్థ నచ్చదాలి. నాకు చాలా కోపం వచ్చేస్తుంటుంది. ఆయన తిరిగి లేచాడనే విశ్వాసం లేకపోతే ఆయన మన దగ్గర లేడనే ఏడుపన్నా ఉండాలి కదా నీకు. ఎవరి కోసం కుటుంబాలను వదులుకున్నామో, వ్యాపారాలు వదులుకున్నామో, సర్వసంగ పరిత్యాగం చేసామో, సంపూర్ణ సమర్పణకు వచ్చామో, 3.5 ఏళ్ళకి ఆయనే లోకంగా, ఆయనే ప్రపంచంగా, ఆయన మాటే వింటూ తింటూ ఇంకో ప్రపంచం లేకుండా బతికాం కదా. అలాంటిది ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన మన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే 3వ రోజు వచ్చేసింది. నీ మనసు ఎట్లుండాలా? శరీర సంబంధమైన బంధాల్లో ఉన్నవారు మనలో ఒకరు కొనిపోబడితే, మహిమకు పిలువబడితే గ్యారంటీగా చనిపోతామని తెలిసా, రేపోతే నేను చచ్చిపోతానని తెలిసినా, మరణానికి సిద్ధపడే ఉన్నా, మరలా కలుసుకున్న నిరీక్షణ ఉన్నా బాధ అనిపిస్తుంది కదా. ఎడబాటు దుఃఖం కలిగిస్తుంది కదా. మరి 3.5 సంవత్సరాలుగా భార్య, బిడ్డలు, కుటుంబం, వృత్తి, వల అన్నీ వదిలేసి ఈ వెనకాల తిరిగితే ఒక్కసారికి మనిషి లేకుండా వెళ్ళిపోతే 3 రోజు అయిపోయింది. నువ్వు దర్జా కూర్చొని తినేస్తున్నావంటే నువ్వు అసలు ఏంటబ్బాయి? మనకేం ఫీలింగ్స్ ఉండవు అసలు. కొంచెం కఠినంగా మాట్లాడతాను, ఏమనుకోకండి. బ్రతుకున్న వాడికి మంచో చెడు ఏదో ఫీలింగ్ ఉంటుంది. అసలు మొత్తగా ఫీలింగ్స్ లేవనుకోండి, అదొక జడ పదార్థం, ఒక రాయి. ఇంట్లో 2 మనుషులు ఉన్నామండి, పలకరిస్తాడు, మంచి కానీ చెడ్డ కానీ ఏమీ లేదు. మనకి దెబ్బ తగిలినా స్పందన లేదు, మనకు ఆనందంగా ఉన్నా స్పందన లేదు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఉంటే ఎందుకు, లేకపోతే ఎందుకు, వ్యర్థుడు కదా అనిపించదా? ఇప్పుడు మీ ఇంట్లో ఏం ఇలాగే జరుగుతుందని నేను అంటలేదండి బాబు, జనరల్ చెప్తున్నాను. ఎందుకని సీరియస్ అయిపోతున్నారు? ఎవరికో ఒకరికి తగులుతుంది అనుకోపోని వాళ్ళు గొడవ ఎందుకు మీకు? వాడు ఎవరో జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటాడు, నీకు ఎందుకు ఊసు? జనరల్గా 2 మనుషులు ఉన్నామంటే మన కోపమో, విచారమో, బాధో, ఆకలో, దుఃఖమో యువతల వ్యక్తి నుంచి స్పందన ఉండాలి కదా. ₹10 సాయం చేస్తలేదు, మనమే అన్ని పనులు చేసుకుంటున్నాం. టైం అయిపోతుందని డ్యూటీ గబగబా కూరగాయలు కోసుకుంటున్నాం. ఏలు కట్ అయిపోయింది. ఆడు కూరగాయలు కొయ్యవలసినోడు, హెల్ప్ చేయవలసినోడు చేయట్లేదు. ఏలు కట్ అయిపోయి అరే 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 అని అనపోతాడు. ఎందుకండి భూమి మీద అలాగ అనిపించదా? రే మొత్తం నాతో చెప్పించేస్తారంటారా బాబు మీరు? నేను అంటున్నాను, కొంచెం ఫీలింగ్స్ ఉండాలి కదా. అట్లీస్ట్ అయ్యయ్యో అనాలి కదా. ₹10 పని చేయకపోయినా కొద్ది గొప్ప నొప్పి తగ్గేస్తుంది, రక్తం ఆగేస్తుంది అప్పటికప్పుడు. అంటే ఫీలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఇంపార్టెంట్. కొద్ది గొప్ప ఫీల్ అవ్వాలి మనిషి అన్నాక. ఆ ఫీల్ అయిందని బయటికి కనపరచాలి. అసలు మనకి ఫీలింగే ఉండదో అది కూడా బయటికి కనపడదు ఒకవేళ ఉంటే. కారణం ఏమిటంటే పొద్దున్నే సున్నం వేసాం, మళ్ళీ సంవత్సరం దాకా దాన్ని ఊసలేదు, రక్తం వేయించేయం. ముందు రోజు వెళ్ళిపోతాం, మొక్కలు నరికేస్తాం, తెల్లరిపోతుంది వెళ్ళిపోతాం, పేడ తట్టు తట్టుకొని, ముగ్గు బొట్టు తట్టుకొని, చీపురు కట్టు తట్టుకొని, మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఫ్రెష్గా మళ్ళీ అందరితో పాటుగా ఆ విధంగా నాటుకోడి, గారెలు. ఎందుకు? చచ్చిపోయినోడికి ఇష్టం అంట.
ఇప్పుడు చచ్చిపోయినోడికి ఇష్టమని నీకు ఎప్పుడు తెలుసు? బతుకున్నప్పుడు తెలుసా, చచ్చిపోయినప్పుడు తెలుసా? మరి బతుకున్నప్పుడు ఎన్నిసార్లు పెట్టావు? అప్పుడు కుదరలేదని. బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు వారి ఆకలి తీరా వాళ్ళు సంతృప్తిని ఉందా? మంచి పదార్థాలు పెట్టని దుర్మార్గులకి సమాధి దగ్గరికి వెళ్ళి ఏమైనా చేసే హక్కు లేదు. బతికొండగా చక్కగా చూసినోడికి అక్కడికి వెళ్ళి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏది మాట్లాడతలేదు, ఒకరిద్దరు తప్ప. సమాధి గుండె చీల్చబడే దినమున మీ మౌనము నశించునుగాక. హ్యాపీ రిజరెక్షన్ డే. గుడ్ ఫ్రైడేకి ఇష్టం మధ్య ఉండిపోయినట్టు మీరందరూనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమాధి తెరవబడింది, రాయి పొరలించబడింది, దర్జా కేసులో బయటకు వచ్చాడు. అప్పుడే గలిలీకి వెళ్ళిపోతున్నాడు. ఎలాంట్రా బాబు, ఇంకా ఎక్కడ ఉన్నారండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మాయంగా ఉన్నారండి బాబు. నా బాధ ఏంటంటే నువ్వు యేసు ప్రభుని ఎదుర్కొనేంత ధైర్యం లేదు. రోమా ప్రభుత్వానికి జడిసిపోయావు. నీకు వణుకొచ్చేస్తుంది, భయం వేసి ఇంట్లో ఉన్నావు. భోంచేస్తాక మనసులకు వచ్చింది, చిన్న ఫీలింగ్ ఉండాలి కదా. దర్జా ఆయన కూడా పాపం ఒక 5 నిమిషాల ముందు రావచ్చు కదా. వాళ్ళు భోజనమును కూర్చొని ఉండగా యేసు వారి మధ్యలోకి వచ్చి, అచ్చి బాబోయ్, ఈ తిండి పారేత్తకలేదు, గవగబా తినేత్తకలేదు, ఎదురుకుండా ఆయన నుంచున్నాడు. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ చేసి అందామంటే లేదు, సారీ చేసి అంటే కుదురుతలేదు. ఈ పాపతోడికి కూడా ఆయన వరాల మీద వరాలు కురిపించేస్తున్నాడంటే ఎంత అద్భుతం. ఇప్పుడు కొట్టు గట్టిగా ఏమే. ఆయన కొరకు అర్ధరాత్రులు లేచి సమాధుల తోటలో కూడా తెగించి ప్రాణములకు పరిగెత్తుకొచ్చిన బిడ్డను కనపరిస్తే తప్పులేదు. మార్గములో కూడా ఆయన గురించే సంభాషించుకుంటున్న బిడ్డలను ఆదరించామంటే శభాష్ అందాం. ఎలనా మార్కు రాశాడు ఆ మొక్క. ఆయన తాను లేచిన తర్వాత శిష్యుల వద్దకు వెళ్ళి వారు తనను నమ్మనందున వారిని గద్దించి, ప్రేమ అపోస్తలుడు అనబడిన యోహాను వరాలి కుమ్మరించేత్తం రాసేసాడు. దేవునికి స్తోత్రం. ఆయన గదిలోకి వెళ్ళి విశ్వాసులను మూర్ఖతరము వారలారా, అవిశ్వాసులారా, మందమతులారా, బలహీనులారా, ఇంకను నమ్మిక లెక్క ఉన్నారా, రేవెట్టి చేయాలి అసలు బ్యాచికి. కానీ గదిలోకి వెళ్ళటమేనంట, మీకు సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పరే గట్టిగా. ఎందుకన్నాడు తెలుసా? గుండె నిండా కలవరమే ఉంది కాబట్టి. మీకు సమాధానము కలుగునుగాక ఎందుకన్నాడంటే అలాగే లేదు, అదే కదా. ₹1,00,00,000 మాట చెప్పనా? విశ్వాసం లేదు అనండి. విశ్వాసం లేదు కాబట్టి కలవరం ఉంది. వాక్యం అందేగా, విశ్వసించువాడు కలవరపడాడు. వీళ్ళు విశ్వసించలేకపోతున్నారు. రేయ్ నువ్వెన్ని చెప్పురా, నా ప్రభు పాపిష్టి మనుషుల చేతికి అప్పగించబడతానన్నాడు. సమాధానము కలుగునుగాక ఎందుకు అనాల్సి వచ్చిందంటే వారికి కలవరం వచ్చింది కనుక. ఎందుకు వచ్చింది కలవరం అంటే విశ్వాసం పోయింది కనుక. నోట్ దిస్ పాయింట్. యేసై మీద ప్రేమ పోలా, యేసై మీద పిచ్చి ప్రేమ పోలా. పేతురు ప్రేమిస్తున్నావా? ఎస్ మై లార్డ్. వీరందరికంటే ఎక్కువ ఎస్. పిచ్చి ప్రేమ ఉంది మనిషికి, కానీ విశ్వాసం కోల్పోయాడు. యెరూషలేము వీధుల్లో ప్రజల డైలాగే వీళ్ళది కూడా అయిపోయింది. ఆ రోడ్డు మీద అమలక్కలు ఏమనుకున్నారు? అయ్యో పచ్చని చెట్టుకే ఈ గతి అయితే రేపొద్దున మా పరిస్థితి ఏంటి? ఎవరో పచ్చని చెట్టు, ఆయనకే ఇలాగైపోతే చెత్త కొట్టేసి నడువీధుల్లో నగ్నంగా ఊరేగించి ఒళ్ళు చీరేసి మేకులు కొట్టేసి ముళ్ళ కిరీటం పెట్టేసి ఇంత దారుణమైతే ఇక మళ్ళీ వాళ్ళకి చెత్తాడు అసలు. మన బతికేంటారు అసలు? వామ్మో, ఆయన ఈ రకంగా ఆగం చేశారే, మందేముంది ఇంకా అని రోడ్ల మీద జనం అనుకున్నారంటే ఓకే. ఈ 12 మంది అనుకుంటే అట్టా, సారీ 11 మంది అడిపోయాడుగా. ఇంకెవరైనా అనుకుంటే ఓకే, వీళ్ళు అనుకుంటే ఎట్టండి?
అలా అనుకునే వాళ్ళకి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమనాలి? హలో, నువ్వేం బలహీన పడకలా, మన ప్రభు ముందు చెప్పాడు వెళ్తానని, వచ్చేస్తాడు రేపొద్దున్న, ఏం టెన్షన్ పడకో. మరణం ఆయన్ని బంధించి ఉంచిన అసాధ్యమని పేతురు పెంతుకోసి తర్వాత చెప్పాడు. ఈ మొక్క మొన్న చెప్పాలనిపిస్తుంది నాకు. నేనెట్ట ఫీల్ అవుతాను తెలుసా? ఆ శనివారం, ఏ శనివారం? చనిపోయిన రోజుకి పునరుద్ధరణ మధ్యలో ఉంది. ఆ శనివారం ఈ బ్యాచ్, ప్రభు నన్ను క్షమించడానికి కట్టుబడిపోయి అంటున్నాను, కానీ ఈ పెద్దోళ్ళందరూ తలకు వీధికి వెళ్ళిపోయారు. ఏయ్, బలహీన పడకండి, ఆయన ముందే చెప్పాడు మనుష్య కుమారుడు పాపిష్టి మనుషుల చేత అప్పగించబడతాడని, మూడవ తిరిగి రాస్తాడని, రేపు పొద్దున వచ్చేస్తాడు, రెడీగా ఉండండి. అవసరమైతే తలకు బ్యానర్ పట్టుకో, బొకే పట్టుకో, దండ పట్టుకో, లెట్ us వెల్కమ్ హిమ్ ఇన్ సచ్ గ్రాండ్ వే, కమ్ ఆన్ అని అందరినీ సమాధుల తోట దగ్గర తీసుకెళ్ళిపోయి సమాధి చుట్టూ మోహరించేయాల. రాయి పొర్లిచ్చి బయటకు వచ్చేపాటికి వెల్కమ్ జీసస్ అట్టుండాలి. నా ఫీల్ అట్టుంటుంది, నాకు అట్టుంటుంది ఫీలింగ్. ఇప్పుడు నేను పద్దాక ఏదో 2006 నుంచి ఏదో దేశం పోతూనే ఉన్నా, వెళ్తున్నా ఉన్నా, వాక్యం చెప్తున్నా, వస్తున్నా. ఇది గ్రూప్ వీసాలో వెళ్ళి ఊరక సొత్తాకి వెళ్ళిన కూడా అంతర్జాతీయ పరిచయను విజయవంతంగా ముగించుకొని తిరిగి వస్తున్న దైవజనుడికి స్వాగత సుమాంజలి అని ఎయిర్పోర్ట్ కానీ చేయడానికి బ్యానర్లు వేసుకుంటుంటే, వాడబట్టానికి పిలువబడి దేవుని కృపలో బ్రహ్మాండంగా వాడబడి అనేకులకి ఆయా దేశాల్లో కూడా బాప్తిస్మాలు ఇచ్చి కృపలో మర్యాద ఇంటికి వస్తే ఎయిర్పోర్ట్కి కూడా ఎవరిని రానివ్వను నేను. ఎందుకు నేను వస్తానులే, అడవుడేమో కల్లా. రాజమండ్రికి ఎక్కడ దిగితే, విశాఖపట్నం, హైదరాబాద్ ఎక్కడ దిగితే అంత సింపుల్గా ఉంటుందో, సింగపూర్ నుంచి వచ్చినా, ఏ దేశం నుంచి వచ్చినా, కెనడా నుంచి వచ్చినా, ఆస్ట్రేలియా నుంచి సైలెంట్కి ఇంటికి వచ్చేయటమే. అయినా ఇంటికి వచ్చేపాటికి ఫెయితంలో పిలగాలన్న ఏదో చిన్న ప్లకాట్ రాయటం, బొకే పట్టుకోవటమో, చిన్నది ఏదో పెట్టడమో, ఏదో ఒకటి చేస్తుంటారు. రే, ఎందుకు రాడావుడే? పిల్లల యొక్క ప్రేమను చూస్తే కొంచెం సంతోషం అనిపిస్తుంది. నేనంటాను, మేము ఓడబడి చేసింది ఏమీ లేదు, నిలబడామంతే. మాట్లాడింది ఆయనే, ప్రకటించింది ఆయనే, గ్రహింపు చేసింది ఆయనే, ఒప్పింపు చేసింది ఆయనే, కార్యాలు చేసింది అంతా అన్నీ ఆయనే చేస్తే కూడా ఇక్కడ మాకు స్వాగతం, సత్కారం, బేభత్సం. కానీ యేసు ప్రభు తరపున మృతుల లోకంలో పోరాడింది ఎవరో? ఎవరు? ఆయనే పోరాడాడు. మృత్యుతో పోరాడింది ఎవడు? మరణము యొక్క బలము గలవాన్ని నశింపజేసింది ఎవరో? మరణము యొక్క పాతలక తలచులు లాక్కున్నది ఎవరో? మొత్తం ఆయనే చేసి బయటకు వస్తే ఒక్క లేడు ఎదురుకుండా. మీరు అట్లా ఫీల్ అవ్వరేమో, నేను చాలా ఫీల్ అయిపోతుంటాను. ఆ ఛాన్స్ నాకు దొరికితే నా రెడీగా ఎక్లేసిన బొక్కబెట్టి పట్టుకొని పిల్లగాళ్ళందరికీ తలకోటి చేతులు పెట్టి రండిరా. బయటికి రాగానే లేతునని తా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు ఎరుసలేము మూగిపోయేలాగా లేచినాడు రా సమాధి. అయిపోయింది, లేచినావు పని, ఇక్కడ రాళ్లే అనుకునేవాడు కింద పడేలాగా పాడాలి కదా మరి. దేవునికి స్తోత్రం చెప్పరే. బలిరే దానిపై కూర్చుండే, భయమునుందే కావలి వారు, లేచినాడు రా సమాధి, గెలచినాడు రా. ఇదంతా ఏమిటంటే తమాషా చూస్తున్న భక్తుల కోసం. చచ్చిపోయి లేచినాడు స్వామి, భక్తుల కగుపడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నిన్ను లేపుతాడు. అందుకే సావు అంటే భయపడరాదు, లేచినాడు రా సమాధి. హల్లెలూయా. భక్తులంతా ఆలోచిస్తూ ఉన్నారే స్తోత్రాలు చెప్పకుండా. ఈ హల్లెలూయా కూడా పాటలో భాగమే, మనకెందుకు అని చూస్తున్నారా? ఇది మీ స్తుతిలో భాగమే. హల్లెలూయా చెప్పాలి కదండి. అసలు ఒక ఫీల్ లేకుండా, ఎక్స్ప్రెషన్ లేకుండా ఎట్టదారి ఇంట్లో కూర్చున్నావు నువ్వు. ఏంటంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, వాళ్ళకున్న సమర్పణ నీకుందా, వాళ్ళకున్న అభిషేకం నీకుందా, వాళ్ళకున్న రేంజ్ నీకుందా, వాళ్ళకున్న పిలుపు ఉందా, ఏర్పాటు ఉందా? లేవు. కాబట్టి చిన్న ఫీలింగ్ ఉంది. ఇప్పుడు మగ్దలేని మరి అపోస్తుల కన్నా బేబత్సమా? దర్శనం అంటే దొరికింది కదా మరి. ఇక సీనియర్టీ జూనియర్టీ ఏమి లేదమ్మా. ఎవడు ఎక్కువ ఆరాట పడితే అడిగి దొరుకుద్ది అవకాశం. నీకు ఆ ఫీలింగ్ లేకపోతే ఏం చేయమంటావు నన్ను? దేవునికి స్తోత్రం.
నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే. మరి ఈ పిలుపు, ఏర్పాటు, అపోస్తలత్వం, సింహాసనాలు, గొడవ, గోత్రం అన్నీ ఈ 12 మందికే. కానీ పునరుత్థాన తొలి ప్రత్యక్షత మొత్తం మాకు తెలియదు. 7 దయ్యాలు పోయినావుకి మాట్లాడరేంటి మీరు? పెద్ద పుస్తకం లేదు, అధ్యాయం లేదు, వాళ్ళ మీరు క్లియోపాత్రను సహోదరుడు 2వ దర్శనం వాళ్ళకి దొరికేసింది. వీళ్ళకన్నా ఫస్ట్ ప్రసంగం అయితే ఏనండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెద్ద చిన్న సీనియర్ జూనియర్ గొడవ ఏముండదు ఇక్కడ. నీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తి ఉంటే, ఏసై మీద పిచ్చి ప్రేమ ఉంటే, ఆ పరితపించే మనసు ఉంటే, అర్ధరాత్రైనా సమాధుల్లోకైనా వెళ్ళిపోయే మనసు నీకుంటే, ఆ బాడీని ఎత్తుకొచ్చేసి మోసుకొచ్చేంత తాపత్రం నీకుంటే, నిన్ను దాటి ఎక్కడికి పోతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన అంత ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు కొంచెం ఫీల్ అవ్వాలి కదా. నేను ఎదురు వెళ్దాం, ఆయనకి స్వాగతం పలుకుదాం. అరే పాత నిబంధనల భక్తుడే ప్రతి ఉదయంలో నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అన్నాడు. 88వ కీర్తన 11వ వచనం. అంటే ఆయన కృపతో వస్తుంటాడంట, మనోడు ప్రార్థన ఎదురు వెళ్తాడంట. నరావతారమే లేదు, శిక్షణ భరించేది లేదు, బలి అర్పణ చేసింది లేదు, ప్రాయశ్చిత్తం పూర్తి చేసింది లేదు, మరణాన్ని గెలిచింది లేదు. అప్పటికే ఆయనకి ఎదురెళ్ళిపోయే మూమెంట్ ప్రతి తెల్లవారుదాం ఉన్నప్పుడు నువ్వు సమాధులకి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు నా మాట ఆగాగో, సమాధులకి ఎందుకు వెళ్తున్నావు? ఏ శ్లోమం ఉంటాడా? మీ వాడు ఉన్నాడు అక్కడ. పోనీ పరిశుద్ధుడైనా పాపిష్టుడైనా ఎవడైనా ఉన్నాడు, అవునా కదా? అతను పరిశుద్ధుడైతే పరదేశంలో ఉంటాడు, పాపిష్టుడైతే పాతాలు ఉంటాడు. అక్కడ బట్టి ఎవడో ఉండడు. ఇటు పరిశుద్ధతకి పాపిష్టుడికి మధ్యలో నువ్వే ఎలా పడతావు అక్కడ? యేసులో ఉన్నాడా? ఓ నిద్రించిన మీ వాడు ఉన్నాడా? మరి ఎందుకురా అంటే 10 సంవత్సరం ఈస్టర్కి ఒకరోజు వెళ్ళి నీళ్ళు పోతే పునరుద్ధరణలో మొక్కలు ఎక్కుతుంది. అప్పుడు నువ్వు పాతిపెట్టిన విత్తనం. తింగర మాటలు మాట్లాడకుండా కుదురుగా భక్తి చేసుకో. ప్రభువుకు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు ఎంత పద్ధతిగా చెప్పినా, ఎంత ఎంత నిదానంగా చెప్పినా, అయ్యో ఎంత కఠినంగా చెప్పినా అమాయకత్వం తప్ప ఏమీ కనపడతలేదు మనిషిలో. ఆ విధంగా మీరు ఉండకూడదని కోరుకుంటున్నాం. అంటలేదు మీరు? హల్లెలూయా చెప్పారా? సమాధానం మీకు అని ఎందుకన్నాడు తెలిసినా? కలవరం ఉంది కనుక. కలవరం ఎందుకు తెలిసినా? విశ్వాసం పోయింది కాబట్టి. సరైన 2 కొరడదెబ్బలు పడిపటికి అసలు అడుక్కు మిగిలిపోయినటువంటి విశ్వాసం ఎగిరిపోయి. ఈ క్షణమున ఎవడొచ్చి ఎత్తుకుపోతాడు? 2 రోజులు కనిపెట్టారు, కొంచెం బాగానే ఉంది, ఇక భోజనం చేస్తున్నారు కూర్చొని. పోనీ 5 నిమిషాలు ముందు భోజనం చేశాక రావచ్చు కదా అని కరెక్ట్గా ప్లేట్ పెట్టుకున్నప్పుడు వచ్చాడు. తలుపులు మూసి నేను చెప్తున్నాను అబ్బాయిలో మీరు మంచి మూమెంట్లో ఉండి వచ్చేస్తాడు. యేసుప్రభు జాగ్రత్త. మీ ఇష్టం, ఇంక మిగతాన్ని మీరు వివరించుకోండి. దేవునికి స్తోత్రం. నేను స్కెల్టన్ ఇచ్చాను, దాని మీద మాంసములు, నరములు, చర్మములు మీరు కప్పుకోండి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి వాళ్ళ మూమెంట్. థ్యాంక్ యూ. అది తినేస్తారా? మాట్లాడరే? పోనీ పారేస్తారా? కక్కలేక మింగలేక అన్నారు. చూసావా? పునరుత్థానుడైన యేసయ్యా వచ్చేసాడు. మరి చూడు, అదే ఆయన గదిలోకి వచ్చేసరికి మోకాల మీద ఉండుంటే, ఆయన చెప్పిన ఉపదేశం అంతా ముందు వేసుకొని ఇట్లా చెప్పాడు కదరా అని ఒకనొకడు ఆదరించుకుంటా ఉండుంటే అసలు ఆయన ఎంత సంతోషపడతాడు. అసలు ఈ నిరాశాకరమైన పరిస్థితులు ఉంటేనే సమాధానం వరుస పెట్టి వరాలు ఇచ్చేస్తున్నాడు. ఆయన ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా ఉంటే ఎన్ని ఇచ్చేస్తాడండి. ఇంకా మాట్లాడరేంటి మీరు? హల్లెలూయా మాట్లాడరే సరిగ్గా. అసలు ఎదురొచ్చేస్తున్నా. రాత్రంతా ప్రార్థనలో ఉన్నారండి. అంత విషయం లేదు. మంచిగా నమ్మకంగా ప్రార్థన చేసుకుని పడుకుని పోయి పొద్దున్నేసి మళ్ళీ ప్రార్థన చేసుకొని వచ్చేసాం కదా. ఈ పాటి దానికి ఏమండి అసలు స్లాబ్ వేసినప్పుడు సెంటరింగ్ కర్రలు పెట్టినట్టు కళ్ళకు పెట్టేస్తారు అగ్గిపొలను అలా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు వాక్యోపదేశం చేస్తున్న దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి అని అంటే ఒకడు అన్నాడు. చేతనం ఎందుకని తొందరగా అయిపోవాలి ప్రభా. ఆడు చేసే ప్రార్థన అది. ఎందుకని? ప్రేమ విందు సిద్ధపరచబడింది. ప్రతి వారం ప్రేమ విందు ఉండదు, ప్రతి వారం వాక్యం ఉంటుంది. కానీ మళ్ళీ వారం వినొచ్చు. ఈ వారానికి త్వరగా ముగిస్తే ఆ విధంగా
హల్లెలూయా. ఏ విధంగా కోళ్ళు కొయ్యబడ్డాయి? ఏ కోళ్ళు? పేతురు అబద్ధం ఆడుతున్నావు, పేతురు బొంకేశావు అని రిమైండ్ చేసే కోడి. అలా 10 మందిలో నన్ను పట్టి ఇవ్వకుండా దాన్ని కోసేసావా? నీకు అర్థమైందా? అని నటించేయకండి, దేవునికి స్తోత్రం. ఆ కోడి ఎవరో తెలుసా? జపనీస్ శాస్త్రే. ఎప్పుడు మోసం చేసిన, ఎప్పుడు అబద్ధం ఆడి, ఎప్పుడు చిన్న తేడా చేసినా ఇంట్లో జాగ్రత్తగా మేనేజ్ చేసి ఇక్కడికి వస్తావు, దేవుడు ఇల్లోంచి మాట్లాడతాడు. బాబోయ్ ఎలా తెలిసిపోయిందిరా? సీరియస్గా తిరుగుతాడు, ఇతడు కానీ SMS పెట్టేసి ఉంటాడా అని. ఈలోపు ఆ చాట్ అటు వచ్చేది, ఏం పెట్టేసిందని ఆడి చూస్తాడు. ఇద్దరు పెట్టలేదు, ఇద్దరు ఒకరినొకరు అన్ని సప్పిరాల వల్లే కవర్ చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు. అన్నీ ఆయన బయలుపరి చేస్తున్నాడు. ఇందాక మెసేజ్ వచ్చింది, ఒక కాల్ భక్తుడికి వినిపించాను లౌడ్ స్పీకర్ పెట్టి. ఈ వారం ఏది జరుగుతుందో చెప్పేతనమన్న వాక్యం అంటుంది. ఈ వారంలో ఎక్కడ తేడా వచ్చేసి ఎందుకు ఆదివారం అదే వచ్చేస్తుందన్న బాబోయ్. ఒక్క వారం కూడా తేడా అవుతలేదండి, డ్యూటీలో కానీ ఇంట్లో కానీ ఎక్కడ చిన్న తేడా అయ్యి బాబోయ్ అనిపిస్తే వారం వచ్చేస్తుందండి. అదే నేను చేసే పనుల నెరుగు, నేను నడిచే మార్గం మెరుగు, నేను బ్రతికే బ్రతుకు నెరుగు. ఏమనుకున్నా యేసుప్రభు అంటే? దేవునికి స్తోత్రం కలుగునగా. నా ఫీలింగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. భోజనానికి కూర్చున్నప్పుడు ఎరా నేను వెళ్ళిపోయిన ఫీలింగ్ కూడా లేదట్రా. పుల్లికి పెట్టుకుని బిర్యానీలు తినేస్తున్నారు. చిచ్చి మీకు ఏదో వరవేద్దాం అన్నాడు. తినండి హోప్లెస్ ఫెలోస్ అని వెళ్ళిపోకుండా నుంచో నా పలంగా కంచాలు ఎదురుకుండా ఉండగానే సమాధానం కలిగిన కాక, వివేకం వచ్చిన కాక వరుస పెట్టి ఇచ్చేస్తున్నాడండి. నా పాయింట్ ఇంతసేపు చెప్పడం, ఆయన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వనప్పుడే ఇంత కృప చూపుతున్నాడే, ఇన్ని వరాలు ఇస్తున్నాడే. ఆయన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయితే ఎట్లుంటుంది సార్ మన జీవితం? అసలు ఒక రేంజ్లో ఉంటాం. అసలు ఏదో మొండిగా గెండి దేవుని కృపను బట్టి బాగానే ఉన్నామన్నా, పోరాటాలు ఉన్నాయి కదన్నా, దేవుని దేవాల మరి ఆ విధంగా అలా ఉండదు. కోటం పవర్ఫుల్గా ఉంటుంది. అసలు సింహాల భూమిలో డానియేలు ఉన్నప్పుడు రాజుగారు వచ్చి నీ దేవుని రక్షించగలిగిన అన్నట్టు, ముందు బయట చచ్చిపోతున్నాం, సింహాలు చుట్టూ ఉన్నాయి, తర్వాత మాడతాం, ఇంటర్వ్యూ చేస్తామేంటి, ముందు బయటలాగా అనాలిగా. అక్కడ కూర్చొని సింహాల మధ్యలో నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన దూతను పంపి సింహాల నోళ్ళు మోయించాడు. అసలు ఆ సౌండ్ ఎట్టుండాలా? ఇంకా బతుకున్నావా అని అడిగితే నీ దండం పెడతాను, ముందు బయట తీరాను ఆయన. అసలు అట్లా లేదు వాయిస్, అట్లా లేదు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన సింహాల్ని మూళ్ళు మూసేసాడు, దూతలు పంపి. నా పాయింట్ ఒకటే, ఆయన ఎన్నో వరములతో, ఫలములతో, దీవెనలతో నీకు ఇవ్వడానికే వచ్చాడు. ఇప్పుడు యేసు భూమి మీదకి వచ్చాడు లేదా? ఒట్టి చేతులతో వచ్చాడా, వరాలతో వచ్చాడా? అవన్నీ ఆయన జోబులు వేసుకొని అందరికి ఇలా చూపించి మాయమైపోతాక మనకి ఎత్తాక. ఆయన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయినా ఇస్తుంటే ఈనాటి సందేశం అదే. కొంచెం ఆయన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే ఇంకెట్లుంటుంది మన లైఫ్? దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా.